హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక కీలకమైన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మిలిటరీ ఒప్పందం. ఆ ఒప్పందంలో కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ రెండు దేశాల మీద ఎవరు దాడి చేసినా కానీ ఈ రెండు దేశాలు కలిసి దాడి చేసిన దేశం మీద ప్రతీకారం తీర్చుకుంటాయి అన్నమాట. ఈ మిలిటరీ ఒప్పందంలో భాగం కీలకమైన అంశం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మన మీద దాడి చేయడం కోసం సౌదీ అరేబియా వస్తుందన్నమాట. ఈ మిలిటరీ ఒప్పందంలో భాగం కీలకమైన రూల్ అనమాట. అయితే రీసెంట్గా ఈ విషయంలో సౌదీ అరేబియా పాకిస్తాన్కి హ్యాండ్ ఇచ్చింది. అది ఎలానంటే, మనందరికీ తెలుసు, రీసెంట్గా పాకిస్తాన్కి, తాలిబాన్లకి అంటే ఆఫ్ఘనిస్తాన్కి తీవ్రస్థాయిలో ఘర్షణ, బార్డర్లో తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతుంది. అయితే ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ మినిస్టర్, రక్షణ మినిస్టర్ సౌదీకి ఫోన్ చేసినారు. ఏమంటే, ఇప్పుడు మనం ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, మన మీద ఎవరైనా దాడి చేస్తే మన ఇద్దరం కలిసి యుద్ధం చేస్తామని చెప్పేసి, ఇప్పుడు తాలిబాన్లు మా మీద తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు, మీరు రాండి అని చెప్పేసి సౌదీకి పాకిస్తాన్ రక్షణ మినిస్టర్ ఫోన్ చేయడమే జరిగింది. అయితే సౌదీ చెప్పిన ఆన్సర్ విని పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయింది. అది మీ ఇద్దరి మధ్య గొడవ, మీరిద్దరు సామరస్యకంగా పరిష్కరించుకోండి అని చెప్పేసి ఒక రకంగా సౌదీ ఇచ్చిన ఆన్సర్కి పాకిస్తాన్ దిమ్మరిపోయింది. అంటే ఏమంటారు, ఒకసారిగా ఆశ్చర్యపోయింది. ఇంకా అలాంటప్పుడు మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం ఎందుకు అనే స్థాయిలో పాకిస్తాన్ అయితే తీవ్ర స్థాయిలో తన అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా కానీ మనం కూడా భయపడ్డాం, మన భారతదేశం కూడా భయపడింది. సౌదీ అసలే డబ్బు పరంగా చాలా బలమైన దేశం. అలాంటి దేశం పాకిస్తాన్తో మిలిటరీ ఒప్పందం గుర్చుకుంటే మనకి తీవ్రస్థాయిలో నష్టం వస్తుందని చెప్పేసి మనం కూడా భయపడ్డాం. కానీ తాలిబాన్ లాంటి దేశంతోనే సౌదీ యుద్ధం చేయడానికి రానప్పుడు ఇంకా మనలాంటి పెద్ద దేశంతో సౌదీ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఒక రకంగా పాకిస్తాన్కి సౌదీ పెద్ద వెన్నుపోటు అనమాట. పెద్ద వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.